హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. టుడే వీడియోలో మనం మార్చ్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా థర్డ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. దీపక్ మొహంతి అపాయింటెడ్ as the PFRDA చైర్మన్. ఓకే, మనకి అలాగే మమతా శంకర్ as ఓల్ టైమ్ మెంబర్. సో PFRDA పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పెన్షన్ కి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో దీని యొక్క నూతన చైర్మన్ గా దీపక్ మొహంతి అయితే నియమితులయ్యారో. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ హూ రిలేటెడ్ గా. అలాగే మమతా శంకర్ వచ్చేసరికి ఓల్ టైమ్ మెంబర్ గా అయితే నియమితులవడం అయితే జరిగింది. సో మెయిన్ గా చైర్మన్ ఇంపార్టెంట్ దీపక్ మొహంతి. అలాగే అమితావ్ ముఖర్జీ ఎన్ఎండిసి డైరెక్టర్ ఫైనాన్స్ హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. ఎన్ఎండిసి డైరెక్టర్ ఫైనాన్స్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా అమితావ్ ముఖర్జీ అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగింది. ఆల్రెడీ అమితావ్ ముఖర్జీ గారు ఎన్ఎండిసి డైరెక్టర్ ఫైనాన్స్ గా ఉన్నారు. సో ఈయనకి అడిషనల్ గా సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి కూడా అప్పగించడం అయితే జరిగింది. నెక్స్ట్ కే కృతివాసన్ అపాయింటెడ్ as the CEO designate of టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యొక్క CEO డెసిగ్నేట్ గా కే కృతివాసన్ అయితే నియమితులయ్యారు. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో FSIB has suggested that Ashwini Kumar, an executive director at Indian Bank, be appointed as the managing director of UCO Bank. ఓకే, ఇండియన్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న అశ్విని కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన్ను యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించాలని ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో అయితే సూచించడం జరిగింది. అలాగే కృష్ణ కుమార్ అపాయింటెడ్ as ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ గా కృష్ణ కుమార్ అయితే నియమితులయ్యారు. అలాగే లలిత్ కుమార్ గుప్తా నేమ్డ్ as ద సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా లలిత్ కుమార్ గుప్తా అయితే నియమితులయ్యారు. అలాగే అనూప్ బాగ్చి ఎండి అండ్ సిఇఓ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్. ఓకే, అనూప్ బాగ్చి ఎవరైతే ఉన్నారో ఎండి అండ్ సిఇఓ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ కి సంబంధించి మనకి ఎండి అండ్ సిఇఓకి అయితే అనూప్ బాగ్చి అయితే నియమితులయ్యారు. అలాగే లక్సర్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టేషనరీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ హ్యాస్ అపాయింటెడ్ ద క్రికెటర్ విరాట్ కోహ్లీ యాజ్ ద లేటెస్ట్ బ్రాండ్ అంబాసిడర్. మనకి లక్సర్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది ఒక స్టేషనరీ తయారీదారు కంపెనీ. ఈ కంపెనీ విరాట్ కోహ్లీని తన తాజా బ్రాండ్ అంబాసిడర్ గా అయితే నియమించింది. శ్రేయా గొడావత్. ఓకే, శ్రేయా గొడావత్ వచ్చేసరికి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియన్ అంబాసిడర్ ఫర్ షీ చేంజెస్ క్లైమేట్ ఏ గ్లోబల్ క్యాంపెయిన్ డ్రైవింగ్ అవేర్నెస్ ఆఫ్ క్రూషియల్ రోల్ ఆఫ్ ఉమెన్. ఓకే, మనకి గ్లోబల్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో మనకి ఉమెన్ కి సంబంధించి షీ చేంజెస్ క్లైమేట్ అనే క్యాంపెయిన్ కి సంబంధించి మనకి ఇండియన్ అంబాసిడర్ గా శ్రేయా గొడావత్ అయితే నియమితులవడం జరిగింది. అలాగే వయాకామ్ 18 అపాయింటెడ్ ద ఎంఎస్ ధోని యాజ్ దర్ బ్రాండ్ అంబాసిడర్. వయాకామ్ 18 కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎంఎస్ ధోనిని అయితే నియమించింది. అలాగే ముఖ్యమైన అవార్డ్స్ అయితే చూద్దాం. శక్తికాంత్ దాస్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద టైటిల్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ 2023 బై ద సెంట్రల్ బ్యాంకింగ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా 2023 గాను గవర్నర్ ఆఫ్ ద ఇయర్ బిరుదుతో సత్కరించబడ్డారు. అలాగే తమిళ రైటర్ శివశంకరి విల్ బి ద రిసిప్టెంట్ ఆఫ్ ప్రెస్టీజియస్ సరస్వతి సమాన్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2022 ఫర్ హర్ 2020 మెమోరియల్ సూర్యవంశం. మనకి 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక లిటరసీ అవార్డు అయిన మనకి సాహిత్య బహుమతి అయిన సరస్వతి సమాన్ అవార్డు మనకి కేకే బిర్లా ఫౌండేషన్ ఇచ్చే ఈ అవార్డుకు తమిళ రచయిత శివశంకర్ గారు అయితే మనకి ఎన్నికవడం అయితే జరిగింది. సో ఈయనకు ఈ 2022కి సంబంధించి సరస్వతి సమాన్ అవార్డు దేనికోసం వచ్చిందంటే 2019 ఈయన రాసిన మెమోరియల్ అయిన సూర్యవంశం అనే పుస్తకానికి సంబంధించి ఈయనకి అవార్డు అయితే రావడం జరిగింది. ఈయన తమిళ రైటర్. ఓకే, తమిళ రచయిత. అలాగే రతన్ టాటా హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద హానరీ ఆఫీసర్ ఇన్ ద జనరల్ డివిజన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫర్ హిస్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ద ఆస్ట్రేలియా ఇండియా బయోలెటరల్ రిలేషన్షిప్. రతన్ టాటా గారు ఆస్ట్రేలియా భారత్ ద్వైపాక్షిక సంబంధానికి చెందిన అత్యుత్తమ సేవలకు గాను ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా జనరల్ విభాగంలో గౌరవ అధికారిగా అయితే ఎంపికయ్యారు. అలాగే ఇండియా శ్రీలంక ఇనాగ్రేటెడ్ ఎగ్జిబిషన్ జియోఫ్రీ బావా ఇన్ న్యూఢిల్లీ. ఓకే, మనకి భారతదేశం శ్రీలంక న్యూఢిల్లీలో జియోఫ్రీ బావా అనే ఎగ్జిబిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే వైట్ హౌస్ హ్యాస్ అనౌన్స్డ్ ద యుఎస్ ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ విల్ బిస్టో ద 2021 నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ అపాన్ సెవరల్ రెసిపిటెంట్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ అమెరికన్ యాక్ట్రెస్ కమెడియన్ రైటర్ మిండీ కాలింగ్. భారతీయ అమెరికన్ నటి హాస్య నటుడు మరియు రచయిత మిండీ కాలింగ్ తో సహా అనేక మంది గ్రహీతలకు 2021 నేషనల్ హ్యుమానిటీస్ పథకాలను అమెరికా అధ్యక్షుడు జాయ్ బైడెన్ అందజేయనున్నట్లుగా వైట్ హౌస్ అయితే ప్రకటించింది. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం.
Rohan Bopanna, a 43-year-old Indian tennis player, and his Australian partner Matthew Ebden have become the oldest duo to win an ATP Masters 1000 title. రోహన్ బోపన్న 43 ఏళ్ల తర్వాత భారత టెన్నిస్ ఆటగాడు మరియు అతని ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ని గెలుచుకున్న పురాతన జంటగా అయితే నిలవడం జరిగింది. ఓకే, మనకి యంగెస్ట్ ఏజ్ అంటారు కదా, అలా కాకుండా ఓల్డెస్ట్ ఏజ్లో మనకి ఎక్కువ ఏజ్లో మనకి గెలుచుకున్న ప్లేయర్గా అయితే రోహన్ బోపన్న అయితే మనకి నిలవడం జరిగింది. Time Pine, former captain of the Australian Test cricket team, has announced the retirement from cricket. ఓకే, మనకి టైం కాదు, టిమ్ పైన్ మనకి ఆస్ట్రేలియా జట్టు యొక్క మాజీ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో టెస్ట్ జట్టు యొక్క మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. టిమ్ పైన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఇరానీ కప్, క్రికెట్కి సంబంధించిన ఇరానీ కప్ 2022-23 ట్రోఫీ అనే దాన్ని టీమ్ రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. రన్నర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. ఓకే, ఇరానీ కప్ 2022-23 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, టీమ్ రెస్ట్ ఆఫ్ ఇండియా, రన్నర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ team Royal Challengers Bangalore partnering with the Equitas Small Finance Bank as their banking partner for the IPL 2023 season. మనకి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కాబోతుంది కదా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్ 2023 సీజన్కి సంబంధించి బ్యాంకింగ్ భాగస్వామిగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో భాగస్వామ్యం అయితే చేసుకుంది. అలాగే ఫీఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో రీఎలెక్టెడ్ ఫర్ అనదర్ టర్మ్. ఓకే, మరొక పర్యాయం ఫీఫా ప్రెసిడెంట్గా జియానీ ఇన్ఫాంటినో అయితే మనకి కొనసాగనున్నారు. ఈ ఫీఫా యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో అయితే ఉంటుంది. అలాగే ఫీఫా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అన్నది మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు రచయితలు చూద్దాం. స్నేక్స్ ఇన్ ద గంగా, బ్రేకింగ్ ఇండియా 2.0, ఆథర్ బై ద శ్రీ రాజీవ్ మల్హోత్రా అండ్ మిస్టర్ విజయ్ విశ్వనాథన్. ఓకే, స్నేక్ ఇన్ ద గంగా, బ్రేకింగ్ ఇండియా 2.0 అనే పుస్తక రచయితలు ఇద్దరు ఉన్నారు, శ్రీ రాజీవ్ మల్హోత్రా మరియు శ్రీమతి విజయ్ విశ్వనాథన్. అలాగే బిపిన్ ద మ్యాన్ బిహైండ్ ద యూనిఫామ్, రిటర్న్ బై ద రచన బిస్వత్ రావత్. ఓకే, మనకి బిపిన్ ది మ్యాన్ బిహైండ్ ద యూనిఫామ్ అనే పుస్తక రచయిత మనకి రచన బిస్త్ రావత్. నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ అయితే చూద్దాం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఓకే, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో మనకి 13వ స్థానంలో అయితే భారతదేశం నిలిచింది. దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి ప్రథమ స్థానంలో నిలిచింది. ఓకే, ప్రపంచ టెర్రరిజం ఇండెక్స్ అని అనుకోవచ్చు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో మనకి భారతదేశం ర్యాంక్ 13వ స్థానం, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి అగ్రస్థానం. అలాగే ఇండియా, మయూర్భంజ్ అండ్ లడాక్ ఆర్ 2 ఆఫ్ ద 50 లొకేషన్స్ ఫీచర్డ్ ఇన్ ద టైమ్ మ్యాగజైన్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఇన్ ద 2023. మనకి టైమ్ మ్యాగజైన్ 2023 ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాలో 50 స్థానాల్లో 50 ప్లేసెస్లో 2 ప్లేసెస్ భారతదేశంలో మయూర్భంజ్ మరియు లడాక్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. According to the data shared by the Ministry of Education, Bihar 61.8% has the lowest literacy, followed by the Arunachal Pradesh 65.3 and Rajasthan 66.1. అలాగే హైయెస్ట్ లిటరసీలో చూసుకుంటే కేరళ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా విత్ 94%, followed by the Lakshadweep 91.85 and Mizoram 91.33%. విద్యా మంత్రిత్వ శాఖ మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన డేటా ప్రకారం అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా బీహార్ 61.8, తర్వాత ప్లేసెస్లో అరుణాచల్ ప్రదేశ్ 65.3, రాజస్థాన్ 66.1% అయితే నిలిచాయి. అత్యధిక అక్షరాస్యత కలిగిన భారతదేశంలో రాష్ట్రాలుగా కేరళ 94%, లక్షద్వీప్ 91.85, మిజోరాం 91.33%తో అయితే నిలవడం అయితే జరిగింది. స్కైట్రాక్ ప్రెస్టీజియస్ వరల్డ్ Airport Awards based on customer survey for the 5th time in a row, Delhi Indira Gandhi International Airport has been declared the best airport in the South Asian region. Skytrax US based కంపెనీ ఇది. Skytrax అనేది కస్టమర్ సర్వేల ఆధారంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ప్రపంచ విమానాశ్రయ అవార్డులో భాగంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరుసగా 5వ సంవత్సరం దక్షిణాసియా ప్రాంతంలో అత్యుత్తమ విమానాశ్రయంగా అయితే నిలిచింది. India is still the world's largest importer of military equipment despite an 11% decline in the arms purchases between 2013-17 and 18-22, according to the study by the Stockholm International Peace Research Institute (SIPRI). మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి అధ్యయన నివేదిక ప్రకారం 2013, 17, 18, 22 మధ్య ఆయుధాల కొనుగోలులో 11% క్షీణత ఉన్నప్పటికీ కూడా స్టిల్ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద సైనిక పరికరాల దిగుమతిదారుగా అయితే నిలిచింది. According to the Global Airport Quality Study published by the Swiss company IQR, India 8th most polluted nation in the world.
ఇన్ ద 2022 చాంద్ టాప్స్ ద లిస్ట్. ఓకే, స్విస్ కంపెనీ ఈకర్ ప్రచురించిన గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ అధ్యయనం ప్రకారం 2022లో ప్రపంచంలో అత్యంత కలుషితమైన 8వ దేశంగా భారతదేశం అయితే నిలవడం జరిగింది. ఇందులో చాంద్ దేశం అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఎవరైతే ప్రముఖులు చనిపోయారో వారి వివరాలు చూద్దాం. యాక్టర్ సమీర్ కాకర్ హూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ కపోడి ఇన్ ద నుకాడ్ పాస్డ్ అవే. ఓకే, నుకాడ్లో కపోడి పాత్ర పోషించిన సమీర్ కాకర్ చనిపోయారు. అలాగే బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ బ్లోసమ్ ఉమెన్ సేవింగ్ అకౌంట్ విత్ 7% per annum ఇంట్రెస్ట్ రేట్ విత్ మంత్లీ ఇంట్రెస్ట్ క్రెడిట్. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి బ్లోసమ్ ఉమెన్ సేవింగ్ అకౌంట్ని ఏడాదికి 7% వడ్డీ రేటుతో నెలవారీ వడ్డీ క్రెడిట్తో ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. IDFC First Bank partner with the Mumbai Indians as official banking partner. IDFC First Bank ముంబై ఇండియన్స్ తో అధికారిక బ్యాంకింగ్ భాగస్వామ్యం అయితే చేసుకుంది. సో ఇందాక స్టార్టింగ్ లో ఆర్సీబీ, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనం చెప్పుకున్నాం కదా, అదేవిధంగా IDFC ఫస్ట్ బ్యాంక్ ముంబై ఇండియన్స్ అయితే భాగస్వామ్యం చేసుకున్నాయి. Reserve Bank of India on March 15 said that it has signed a memorandum of understanding with the Central Bank of United Arab Emirates for promoting innovation in the financial products and services. Reserve Bank of India మార్చి 15 ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించడం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలిపింది. Canara Bank collaborated with the National Payment Corporation of India NPCI launched the RuPay credit card through UPI using the BIM app. కెనరా బ్యాంక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో బిమ్ యాప్ను ఉపయోగించి యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డును అయితే ప్రారంభించింది. ఐసిఐసిఐ బ్యాంక్ అనౌన్స్డ్ దట్ ఇట్ ఆఫరింగ్ ద కాంప్రహెన్సివ్ బొకెట్ ఆఫ్ డిజిటల్ అండ్ ఫిజికల్ సొల్యూషన్ టు క్యాటర్ ఆల్ బ్యాంకింగ్ నీడ్స్ ఆఫ్ స్టార్ట్అప్ అక్రాస్ దేర్ వేరియస్ లైఫ్ స్టేజెస్. ఐసిఐసిఐ బ్యాంక్ వివిధ జీవిత దశల్లో స్టార్టప్ల యొక్క అన్ని బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి డిజిటల్ ఫిజికల్ సొల్యూషన్ యొక్క సమగ్ర మనకి బకెట్ని అందజేస్తున్నట్లుగా అయితే ప్రకటించడం జరిగింది. ఒక్కొక్కసారి తెలుగు ట్రాన్స్లేషన్ అనేది కొన్ని చోట్ల మనకి డిఫరెంట్గా ఉంటుంది, అటువంటి గమనించండి. సో అందుకే తెలుగు ఇంగ్లీష్ కూడా రెండు ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి తెలుగులో డిఫరెంట్గా అనిపించినప్పుడు ఒకసారి ఇంగ్లీష్ చెక్ చేస్తూ ఉండండి. ఆన్ మార్చ్ 17 నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT అప్రూవ్డ్ ద మెర్జర్ ఆఫ్ HDFC లిమిటెడ్ అండ్ HDFC బ్యాంక్. HDFC లిమిటెడ్ అలాగే HDFC బ్యాంక్ రెండింటి యొక్క విలీనాన్ని మార్చి 15 నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అయితే ఆమోదించింది. అంతర్జాతీయ వార్తలు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. డెన్మార్క్ ఫస్ట్ కంట్రీ టు ఇంపోర్ట్ CO2 అండ్ బర్రీ ఇన్ అండర్ సీ. ఓకే, CO2ని దిగుమతి చేసుకుని సముద్ర గర్భంలో పాతిపెట్టిన మొట్టమొదటి దేశంగా డెన్మార్క్ అయితే నిలవడం జరిగింది. ఫైనాన్షియల్ క్రైమ్ వాచ్ డాగ్ FATF సస్పెండెడ్ ద రష్యా మెంబర్షిప్ డ్యూ టు ద ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. సో ఉక్రెయిన్ వివాదం కారణంగా మనకి ఉక్రెయిన్ రష్యా వార్ మీ అందరికీ తెలిసిందే, సో చాలా ఓల్డ్ న్యూసే. సో దీని కారణంగా ఆర్థిక నేరాల పర్యవేక్షణ సంస్థ FATF రష్యా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ఎర్త్క్వేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 7.1 స్ట్రైక్స్ ద న్యూజిలాండ్ కెర్మాడెక్ ఐలాండ్. ఓకే, మనకి కెర్మాడెక్ దీవుల్లో న్యూజిలాండ్లోని కెర్మాడెక్ దీవుల్లో 7.1 తీవ్రతతో భూకంపం అయితే సంభవించింది. ఎరిక్ గార్సెటీ అపాయింటెడ్ ద US అంబాసిడర్ టు ఇండియా. భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెటీ అయితే నియమితులయ్యారు. రీసెంట్లీ యునైటెడ్ నేషన్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ సమిట్ దట్ కన్క్లూడెడ్ ఆన్ March 19 దోహా, ఖతర్. మార్చి 9 ఖతర్లోని దోహాలో ఐక్యరాజ్య సమితి అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాల యొక్క సమిట్ అయితే నిర్వహించింది. US రికగ్నైజ్డ్ ద మెక్మోహన్ లైన్ యాజ్ ఇంటర్నేషనల్ బార్డర్. ఓకే, అమెరికా మెక్మోహన్ రేఖ ఏదైతే ఉందో భారత్ చైనా మధ్య ఉండే ఈ మెక్మోహన్ లైన్ అంతర్జాతీయ సరిహద్దుగా అయితే అమెరికా గుర్తించింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇష్యూస్ ద అరెస్ట్ వారెంట్ ఫ్రమ్ వ్లాదిమిర్ పుతిన్ ఓవర్ ఉక్రెయిన్ వార్ క్రైమ్స్. ఉక్రెయిన్ యుద్ధ నేరాలకు సంబంధించి వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ICC అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేసింది. India Bangladesh friendship pipeline to be jointly inaugurated by the Prime Minister Narendra Modi and Sheikh Hasina is first such pipeline through which refined diesel will be supplied to Bangladesh from India. భారతదేశం నుండి బంగ్లాదేశ్కి పైప్ లైన్ వేశారు. ఈ పైప్ లైన్ ద్వారా రిఫైన్డ్ డీజిల్ అనేది అయితే మనకి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ భారత్ బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ మోడీ మరియు షేక్ హసీనా సంయుక్తంగా అయితే ప్రారంభించారు. ఇది భారతదేశం నుండి బంగ్లాదేశ్ వరకు శుద్ధి చేయబడిన డీజిల్ అయితే సరఫరా చేయబడే మొట్టమొదటి పైప్ లైన్. రామ్ సహాయ ప్రసాద్ యాదవ్, లీడర్ ఆఫ్ జనతా సమాజ్వాదీ పార్టీ, హ్యాస్ వోన్ ద ఎలక్షన్ టు బికమ్ నేపాల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, జనతా సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ సహాయ ప్రసాద్ యాదవ్ నేపాల్ 3వ ఉపాధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు. జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ చూద్దాం.
Union Ministry of Agriculture and Farmer Welfare Narendra Singh Tomar on March 15, 2023 inaugurated the Agri Unifest in Bangalore, Karnataka. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ మార్చి 15 కర్ణాటకలోని బెంగళూరులో అగ్రి యూనిఫెస్ట్ ను ప్రారంభించారు. ఇండియన్ రైల్వేస్ టు బికమ్ ద నెట్ జీరో కార్బన్ ఎమిటర్ బై 2030. ఓకే, మనకి భారతీయ రైల్వే 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారిగా మారుతుందని చెప్పి ప్రకటించారు. ఆహార్ 23 ఆసియా బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ బిగిన్స్ ఇన్ ఢిల్లీ ఆహార్ 2023. ఆహార్ 2023 అనే ఏషియాలోని అతిపెద్ద అంతర్జాతీయ ఆహార మరియు ఆతిథ్య ఫెయిర్ అనేది ఢిల్లీలో అయితే ప్రారంభమైంది. ఇండియాస్ బుల్లెట్ ట్రైన్ టు రన్ బై ఆగస్ట్ 2026. భారతదేశంలో మనకి బుల్లెట్ రైల్ అనేది ఆగస్టు 2026 నాటికి అయితే నడుస్తుందని చెప్పి ప్రకటించారు. సమిట్స్ చూద్దాం. నేషనల్ యూత్ కాన్క్లేవ్ 2023 అనేది రీసెంట్గా ఆర్గనైజ్డ్ అండ్ ఇండియా G20 ప్రెసిడెన్సీ. ఓకే, నేషనల్ యూత్ కాన్క్లేవ్ 2023 భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ కింద అయితే నిర్వహించబడింది. అలాగే ఇంటర్నేషనల్ ఆయుర్వేద్ కాన్క్లేవ్ అండ్ వెటర్నరీ అండ్ ఆయుర్వేద ఇనాగరేటెడ్ అట్ హరిద్వార్. హరిద్వార్లో వెటర్నరీ అండ్ ఆయుర్వేదంపై అంతర్జాతీయ ఆయుర్వేద కాన్క్లేవ్ అయితే ప్రారంభించబడింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద గ్లోబల్ మినిట్స్ శ్రీ అన్నా కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 18th March 2023. 18 మార్చి 2023 న్యూఢిల్లీలో గ్లోబల్ మినిట్స్ శ్రీ అన్నా సదస్సు అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సిక్కిం హోస్ట్ B20 మీటింగ్ అండర్ ద G20 ప్రెసిడెన్సీ. G20 ప్రెసిడెన్సీ కింద సిక్కిం రాష్ట్రం B20 సమావేశాన్ని అయితే నిర్వహించింది. అలాగే రాష్ట్రాల వారీగా ఉన్న స్టేట్స్ న్యూస్ చూద్దాం. ఏషియా లార్జెస్ట్ 4-meter లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఇనాగరేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఏషియాలోని అతిపెద్ద 4 మీటర్ల లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అయితే ప్రారంభమైంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ టు కమప్ ఇన్ కోల్కతా సాల్ట్ లేక్. ఓకే, వెస్ట్ బెంగాల్లోని కోల్కతా సాల్ట్ లేక్ ఏదైతే ఉందో ఉప్పు సరస్సు, ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే ప్రారంభించనున్నారు. రాజస్థాన్ సీఎం అనౌన్స్డ్ ద 19 న్యూ డిస్ట్రిక్ట్స్ అండ్ 3 న్యూ డివిజన్స్. ఓకే, రాజస్థాన్ ముఖ్యమంత్రి 19 కొత్త జిల్లాలు 3 కొత్త డివిజన్లు అయితే మనకి అశోక్ గెహ్లాట్ గారు అయితే ప్రకటించారు. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద 10% హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ స్టేట్హుడ్ యాక్టివిస్ట్. ఓకే, మనకి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హోదా కార్యకర్తలకు 10% క్షితిజ సమాంతర రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ అయితే ఆమోదించింది. సో తెలుగు ట్రాన్స్లేషన్ చూసుకోండి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఉత్తరాఖండ్ బికమ్ ద ఇండియా ఫస్ట్ స్టేట్ టు స్టార్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ సెరికల్చరిస్ట్. ఓకే, సెరికల్చరిస్టుల కోసం బీమా పథకాన్ని ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సంపన్న రమేష్ సిట్స్ ద రికార్డ్ యాజ్ ఫాస్టెస్ట్ ఇండియన్ టు స్విమ్ అక్రాస్ పాక్ స్ట్రైట్. ఓకే, పాక్ జలసంధిని దాటిన అత్యంత వేగంగా దాటిన సంపన్న రమేష్ మనకి భారతీయుడిగా రికార్డ్ సృష్టించాడు. ఓకే, సో ఈ పాక్ స్ట్రైట్ ని ఫాస్టెస్ట్ గా క్రాస్ చేసిన ఫాస్టెస్ట్ ఇండియన్స్ టు స్విమ్ అక్రాస్ ఎవరు అంటే సంపన్న రమేష్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రావ్ ఇందర్జిత్ సింగ్ లాంచ్డ్ ద 24th edition of Women and Men in India 2022 in New Delhi. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ న్యూఢిల్లీలో భారతదేశంలో స్త్రీ పురుషుల 2022 యొక్క 24వ ఎడిషన్ సమ్మిట్ను ప్రారంభించారు. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ చూద్దాం. మార్చి 14 ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్, అంతర్జాతీయ గణిత దినోత్సవం లేదా పై దినోత్సవం అని కూడా అంటారు. ఈ దినోత్సవాన్ని మార్చి 14 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీవన్. అలాగే మార్చి 15 ఇంటర్నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే, అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ కన్స్యూమర్స్ త్రూ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్. మార్చి 15 ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియాని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవాన్ని మార్చి 15 అయితే జరుపుకుంటాం. మార్చి 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే, జాతీయ టీకా దినోత్సవాన్ని మార్చి 16 అయితే జరుపుకుంటాం. మార్చి 15 వరల్డ్ స్లీప్ డే, ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని మార్చి 15 జరుపుకుంటాం. 2023 థీమ్ వచ్చేసరికి స్లీప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్. మార్చి 18 గ్లోబల్ రీసైక్లింగ్ డే, మార్చి 18 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ క్రియేటివ్ ఇన్నోవేషన్. మార్చి 18 ఇండియాస్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే, భారతదేశ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవాన్ని మార్చి 18 జరుపుకుంటాం. మార్చి 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, అంతర్జాతీయ సంతోష దినోత్సవం మార్చి 20 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ బీ మైండ్ఫుల్, బీ గ్రేట్ఫుల్, బీ కైండ్. మార్చి 21 ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని మార్చి 21 అయితే జరుపుకుంటాం. మార్చి 21 ఇంటర్నేషనల్ నవరోజ్ డే, అంతర్జాతీయ నవరోజ్ దినోత్సవం మార్చి 21 అయితే జరుపుకుంటాం. అలాగే 21 మార్చిన వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేని కూడా 21 మార్చిన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ విత్ అస్ నాట్ ఫర్.
నెక్స్ట్ మార్చ్ 21 వరల్డ్ పోయిటరీ డే, ప్రపంచ కవిత్వ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఆల్వేస్ బీ ఏ పోయెట్ ఈవెన్ ఇన్ ప్రోజ్. సో ఇది మార్చ్ థర్డ్ వీక్‌లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. ఆల్రెడీ మార్చ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఆస్కార్ అవార్డ్స్‌కి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే మార్చ్ కరెంట్ అఫైర్స్‌లో అప్డేట్‌గా ఉన్నాయి. సో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలితే అక్కడ నుండి బై చేయొచ్చు. ఈ థర్డ్ వీక్ కూడా ఫ్యూ డేస్‌లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.